ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారితో సహా 7 మృత్యువు ఒడిలోకి చేరారు. మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. నిన్న సాయంత్రం బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో కురిసిన భారీ వర్షానికి గోడకూలి ప్రాణాలు కోల్పోయారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద 7 మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారితో సహా 7 మృత్యువు ఒడిలోకి చేరారు. మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. నిన్న సాయంత్రం బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో కురిసిన భారీ వర్షానికి గోడకూలి ప్రాణాలు కోల్పోయారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద 7 మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి తోడు బిల్డర్ అవగాహన లోపంతో 7 చనిపోయినటువంటి ఘటన బాచుపల్లిలో నమోదైంది. బాచుపల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి ఘటనా స్థలానికి చేరినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీని కొనసాగిస్తున్నారు. బాచుపల్లిలో గల రేణుకా ఎల్లమ్మ కాలనీలోని అర్జన్ రిడ్జ్ కన్స్ట్రక్షన్ లో ఘోర ప్రమాదం సంభవించింది. అర్జన్ రిడ్జ్ కన్స్ట్రక్షన్ పేరుతో హెచ్ఎండిఏ అనుమతులతో 1.5 ఎకరాలలో సెల్లార్లతో పాటు స్టీల్స్ తో 5 ఫ్లోర్ల పర్మిషన్ తో సైట్ ను డెవలప్ చేస్తున్నటువంటి వాళ్ళు భవన కార్మికులంతా ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినటువంటి వారుగా గుర్తించారు. కన్స్ట్రక్షన్ ఏరియాలోని గుడిసెల్లో నివసిస్తున్నటువంటి వారు నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అదే బిల్డింగ్ కు చెందినటువంటి రిటర్నింగ్ వాల్ గుడిసెలపై పడటంతో 7 అక్కడికక్కడే భవన నిర్మాణ కార్మికులు చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ మట్టి దిబ్బలన్నీ కూడా తొలగించి ఆ రిటర్నింగ్ వాల్ తొలగించడానికి తెల్లవారుజామున 4 గంటలైంది. ఆ తర్వాత 7 దీంట్లో చనిపోయినట్టుగా గుర్తించారు. మరో 5 కూలీలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ఉన్నటువంటి మమతా హాస్పిటల్లో చికిత్స కోసం తరలించారు. ఇక భవన నిర్మాణ కూలీలపై గోడ కూలీలందన్న సమాచారంతో జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా జేసీబీల సాయంతో రాత్రంతా ఇక్కడే ఉండి కష్టపడి మృతదేహాలను వెలికి తీసినటువంటి ఘటన చోటు చేసుకుంది. గాంధీ హాస్పిటల్ కి మృతదేహాలను తరలించారు. మెరుగైన వైద్యం కోసం మిగతా వారిని ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి కేవలం ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ పడిపోవడంతోనే ఇన్సిడెంట్ జరిగినట్టుగా గుర్తించారు. ఇన్సిడెంట్ జరిగేటువంటి సమయంలో మొత్తం అందరూ కూడా నిద్రిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. మొత్తం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి 20 ఫీట్ల ఎత్తుతో రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేసి మట్టి పోయడంతో నిన్నటి వాన ఉధృతికి రిటర్నింగ్ వాల్ ఒత్తిడితో తట్టుకోలేక పక్కనే నివసిస్తున్నటువంటి కార్మికుల రేకులతో నిర్మించుకున్నటువంటి ఇళ్లపై పడి గోడ కూలిపోవడంతో మొత్తం 7 చనిపోయినటువంటి ఘటన. చనిపోయినటువంటి వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశాకు సంబంధించినటువంటి వారిగా గుర్తించారు. తిరుపతి మాజీ, శంకర్, రాజు, ఖుషి, రామ్ యాదవ్, గీత, హిమాన్షు ఈ మొత్తం 7 ఈ ఇన్సిడెంట్ లో చనిపోయారు. మరో 5 తీవ్ర గాయాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి ప్రస్తుతానికి కేసు నమోదు చేసినటువంటి బాచుపల్లి పోలీసులు కన్స్ట్రక్షన్ యాజమాన్యంపై, అదేవిధంగా వీళ్ళు తీసుకున్నటువంటి సేఫ్టీ మెజర్స్ పై కూడా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా ఇది సడన్ గా వచ్చినటువంటి వర్షం కారణంగా రిటర్నింగ్ వాళ్ళు సరిగ్గా లేకపోవడం, అక్కడ కనీసంగా వాటికి సంబంధించినటువంటి సేఫ్టీ మేనేజ్ చేయకపోవడం, కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి దీని ద్వారానే ఈ ఇన్సిడెంట్ జరిగిందనేటువంటి ప్రస్తుతానికి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ఎంక్వైరీ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. చనిపోయినటువంటి వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించడానికి పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో దాదాపు 15 మంది అక్కడ ఉన్నారు. దాంట్లో 7 చనిపోయినట్టుగా ప్రాథమిక
నిర్ధారణకు వచ్చారు. మొత్తం ఏడుగురితో పాటు గాయపడినటువంటి 5గురిలో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సింధూర. వెల్కమ్ బ్యాక్. మండు వేసవిలో భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. రాష్ట్ర రాజధానిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సోమవారం వరకు బానుడి బగబగలతో అల్లాడిన నగరవాసులకు ఉపశమనం లభించింది. అయితే నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వానతో భారీ వర్షం కురిసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. అకస్మాత్తుగా కమ్ముకున్న మేఘాలు, ఈదురుగాలులతో రాజధానిపై వర్షం విరుచుకుపడింది. హైదరాబాద్ను భారీ వర్షం, ఈదురుగాలులు అతలాకుతలం చేశాయి. సాయంత్రం ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం తరువాత భారీ వర్షంగా మారింది. మధ్యాహ్నం వరకు ఎండవేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ నగరవాసులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో తడిసి ముద్దయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి పరిధిలో మొదట వాన మొదలైంది. అక్కడి నుంచి గచ్చిబౌలి, పటాన్చెరువు, నిజాంపేట్, బాచుపల్లి, మూసాపేట్, చందానగర్, కూకట్పల్లి, మూసాపేట్, జూబ్లీహిల్స్, మియాపూర్ సర్కిళ్లకు విస్తరించింది. అటు తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. అంబర్పేట, నల్లకుంట, నాచారం పరిధిలోనూ వాన ముంచెత్తింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, పాత బస్తీలోని చార్మినార్, బార్కాస్, బహదూర్పురా ప్రాంతాల్లోనూ కుండపోతగా వర్షం పడింది. భారీగా వీచిన ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో చాలా సర్కిళ్లలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో సికింద్రాబాద్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, రాయదుర్గం, షేక్పేట్, కాజాగూడ, సుచిత్ర ఏరియాల్లో సరఫరా నిలిచిపోయింది. చాలా చోట్ల విద్యుత్ సిబ్బంది ముందుగానే కరెంటు సరఫరా ఆపేశారు. భారీ వర్షంతో పంజాగుట్టలోని ప్రజాభవన్ ముందు కూడా భారీగా వర్షపు నీరు చేరింది. గ్రేటర్ సిబ్బంది ఈ నీటిని మోటార్లతో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్షంతో రోడ్లపై వాహనదారులు అవస్థలు పడ్డారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈదురుగాలుల వల్ల ముందున్నది కనిపించక వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. దాదాపు గంటకు పైగా వర్షం కురుస్తుండటంతో రహదారులు జలమయం కాగా డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దాదాపు అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. రాగల 4 రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. సోమవారం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విచ్ఛిన్నత కొనసాగింది. ఈ రోజు సైతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అలాగే పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సమయంలో పిడుగులు ఎక్కువగా ఉంటాయని, ఈ సమయంలో ప్రజలు బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటుంది. అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. రైతులు కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతుల పాలిట వర్షం శాపంగా మారింది. అకాల వర్షాలతో తడిసిన తమ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు నింపిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పండ్లు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. ఈదురుగాలులకు పలుచోట్ల ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. పలుచోట్ల పిడుగులు పడడంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్, మిరుదొడ్డి, కుకునూరుపల్లి, కొండపాక, గజ్వేల్ మండలాల్లో కురిసిన వానకు ధాన్యం తడిసింది. సిద్దిపేట మార్కెట్ యార్డులో పోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. చేర్యాల, మద్దూరు, ధోలిమిట్ట మండలాల్లో బలమైన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. పిట్టలగూడెంలో గాలివానకు రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో మామిడికాయలు రాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పర్ణశాలలో ఈదురుగాలులకు పలు షాపులు, ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయి పాక్షికంగా దెబ్బతిన్నాయి. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల చెట్లు కూలగా విద్యుత్ స్తంభాలు విరిగాయి. గణపూర్, మహదేవ్పూర్, పలిమెల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ములుగు, ఏటూరు నాగారం, మంగపేట, గోవిందరావుపేట, వెంకటాపురం మండలాల్లో ధాన్యం రాసులు తడిశాయి. ఖానాపురం, ఆత్మకూర్, చెన్నారావుపేట, వర్ధన్నపేట మండలాల్లో ఈదురుగాలులకు పలువురి ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, స్టేషన్ గన్పూర్, చిల్పూర్ మండలాల్లో మామిడికాయలు రాలడం, కూరగాయలు, పండ్ల తోటలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. మరోవైపు అకాల వర్షానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లోని ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. చొప్పదండి, గంగాధరలోని మార్కెట్లోనూ ధాన్యం తడిసింది. రేకొండలో చందవేని పద్మ, అల్లెపురాముల ఇండ్లు నేలకూలాయి. సీతారాంపూర్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోగా పలువురు ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ధర్మారం, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయింది. జగిత్యాల జిల్లా పేగడపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో నష్టం వాటిల్లడంతో పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కామారెడ్డి, మెదక్ పట్టణాల్లో గులాబీ బస్సు యాత్రకు జనం జేజేలు పలికారు. కళాకారుల ప్రదర్శనలు, డప్పు చప్పుళ్లకు తోడు మహిళల మంగళహారతులతో రోడ్ షో మారుమోగింది. జై కేసీఆర్, జై జై కేసీఆర్ అంటూ వేలాది గొంతులు దిక్కులు పిక్కటిల్లేలా దద్దరిల్లాయి. బస్సు యాత్ర సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ విధి విధానాలను ఎండగట్టిన జననేత కేసీఆర్ ప్రజలు మళ్లీ ఆదరించేది బీఆర్ఎస్ ను మాత్రమేనని తేల్చి చెప్పారు. ఉద్యమాల ఊపిరిలూదిన కామారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో జనసునామీ పోటెత్తింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గులాబీ దళపతికి 2 చోట్ల ప్రజలు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ నుంచి నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామారెడ్డి చేరుకోగానే బీఆర్ఎస్ శ్రేణులు జై కేసీఆర్, జై జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. అశేష జనవాహిని వెంటరాగా కామారెడ్డి పురవీధుల్లో 45 నిమిషాల పాటు బస్సు యాత్ర కొనసాగింది. అడుగడుగునా పూలవర్షంతో కేసీఆర్ కు స్వాగతం పలికారు. బాన్స్వాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలతో 44వ జాతీయ రహదారి జనసంద్రాన్ని తలపించింది. ఇక కేసీఆర్ ప్రసంగానికి జనం నుంచి మస్తు స్పందన వచ్చింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ప్రశ్నించినప్పుడు జనం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అమలు కాలేదనడం విశేషం. ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జనాల ముక్తకంఠంతో పథకాలేవీ రాలేదని బదులిచ్చారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో మెదక్ జిల్లా కేంద్రం మురిసింది. రామ్దాస్ చౌరస్తాకు కేసీఆర్ చేరుకోగానే ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గులాబీలతో పూలవానను కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. రామ్దాస్ చౌరస్తాలో ఇసుకేస్తే రాలనంతగా జనం రావడం విశేషం. మెదక్ పట్టణంలోని రహదారికి ఇరువైపులా వేలాదిగా నిలబడ్డ జనం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వినడం గమనార్హం. జై కేసీఆర్, జై జై కేసీఆర్ అంటూ మళ్లీ మీ పాలనే కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. గ్యారంటీల గురించి కేసీఆర్ ప్రజల్ని అడిగినప్పుడు రాలేదంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది.
రహదారులు చౌరస్తాతో పాటు నలుదిక్కుల భవనాలపైకి చేరుకొని కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు వినడం విశేషం. కాంగ్రెస్ బీజేపీ మోసపూరిత విధానాలను ప్రశ్నించినప్పుడు జనం నుంచి పూర్తి మద్దతు లభించింది. కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామంటే గట్టిగా బుద్ధి చెబుదామన్న సమాధానం వచ్చింది. బీఆర్ఎస్ బస్సు యాత్ర ఆశాంతం జనంతో మమేకమై సాగుతోంది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి, అక్కడి నుంచి మెదక్ వెళ్తున్న క్రమంలో పలుచోట్ల ప్రజలు కేసీఆర్ ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. బీఆర్ఎస్ పాలనే ఎంతో బాగుండేదని తెలిపారు. మళ్లీ మీ పాలనే కావాలని చెప్పడం విశేషం. పదేళ్లలో మోదీ ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేరిందా అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందన్నారు. మేకింగ్ ఇండియా, డిజిటల్ ఇండియాతో ఏమైనా ఒరిగిందా అన్నారు. అచ్చేదిన్ ఏమో కానీ సచ్చేదిన్ మాత్రం వచ్చాయన్నారు. కామారెడ్డి జిల్లాగా ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మీ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మన కామారెడ్డి జిల్లా ఉండన్నా పోవన్నా? ఉన్నానా? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసేస్తా అంటున్నాడు. మీ ఇష్టం, కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీ ఇష్టం. కాపాడతారా? కామారెడ్డి జిల్లా ఉండానంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లలో గాలి అనిల్ కుమార్ గెలవాలి. వీలైతేనే కొట్లాడతారు. నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఒక 150 హామీలు ఇచ్చినాడు ఆయన. ఒక్క హామీ అయినా నెరవేరిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా? సబ్కా సత్యానాశ అయింది. దేశం దెబ్బతిన్నది. రూపాయి విలువ డాలర్తో చూసుకుంటే 84 రూపాయలైంది. ఎక్స్పోర్ట్స్ అన్ని బంద్ అయిపోయినాయి. ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ ఉంది. మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఏమైనా జరిగిందా? మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అన్నాడు, ఏమైనా జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు, కానీ సచ్చే దిన్ అయితే గ్యారెంటీ వచ్చింది. అదేవిధంగా జన్ ధన్ యోజన ఎవరికన్నా ప్రయోజనం జరిగిందా? మీ దగ్గర కామారెడ్డిలకు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిపించారని అందరికీ భారతదేశం అంతా 15 లక్షలు ఇస్తే మీకు మోదీ 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? వచ్చినాయట కదా నా కామారెడ్డిలకు. రాలేదా? 15 లక్షలు రాలే, 30 లక్షలు రాలే. ఇవ్వలకు రాలే. కామారెడ్డిలకు 30 వచ్చినాయట కదా, మొత్తమే రాలేదా? ఏవలకేం జరగలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు మోడీ, జరిగిందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు 150 వాగ్దానాలు చెప్పిండు. 150 ఒక్కటి కూడా అమలు కాలే. దేశ ప్రతిష్ట మంట కలిసింది. రూపాయి విలువ పడిపోయింది. అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. ఇది వాస్తవం. మనకు రావాల్సిన నవోదయ కాలేజీలు రాలే. మనకు రావాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజీ రాలే. మన 7 మండలాలు గుంజుకపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మన సీలీరు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఆంధ్రాకి అప్పచెప్పినాడు. తెలంగాణకు ఏనాడు కూడా ఒక మంచి పని నరేంద్ర మోడీ చేయలే. పైగా ఆయన ఒక మాట చెప్పిండు, తల్లిని చంపి బిడ్డని బతికించిండు అంటాడు. తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి బిడ్డని బతికించిండు అని దిక్కుమాలిన మాట మాట్లాడతాడు. పనికి మాలిన మాట మాట్లాడతాడు. మొన్నెక్కను అక్కడ కూడా ఉత్తర భారతదేశంలో కూడా అదే మాట మాట్లాడిండు. అది కూడా పూర జూట. ఈ రకంగా బీజేపీ పరిపాలన మనకు ఏ రకమైన మంచి చేయలేదు. పైగా మనకున్న 2 నదులను, కృష్ణా గోదావరి నదిని తీసుకుపోయి
వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్తాడు. బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారుల పార్టీ, పెట్టుబడిదారుల పార్టీ తప్ప అది పేద ప్రజల పార్టీ కాదు. పేదలకు ఏమాత్రం లాభం కూడా చేయదు. ఎక్కడ ఈడ కాదు, భారతదేశం నలుమూలల ఎక్కడ కూడా మంచి చేసిన దాఖలా ఒక్కటి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంతసేపు మత విద్వేషం పెట్టాలి, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి, గందరగోళం చేసుడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా ప్రజలకు జరిగినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల బీజేపీ పార్టీ మనకు పనికి రాదు. దానికి ఓటేసినా వేస్టే తప్ప మన నదులు నీళ్లు పోతాయి తప్ప మనకేం లాభం జరగదు. పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు కేసీఆర్. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఆడపిల్లలకు స్కూటీలు రాలేదు కానీ లూటీలు మొదలయ్యాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన పథకాలు అమలు చేయటం లేదని ధ్వజమెత్తారు. కరెంటు కోతల వల్ల పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు. మీరందరూ కామారెడ్డి గడ్డ చాలా చైతన్యం, తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ. ఇదే కరీంనగర్ పట్టణంలో, ఇదే కామారెడ్డి పట్టణంలో పోలీసు కిష్టయ్య పిస్తోల్తో కాల్చుకొని అమరుడైన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఆనాడు చాలా కష్టపడి మనందరం పోరాటం చేసి అనేక సంవత్సరాలు పోరాడి ప్రాణాల మీదకి తెచ్చుకొని చాలామంది యువకులు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. దీన్ని ఒక పొదరిల్లులాగా బాగా చేసుకున్నాం. వ్యవసాయం బాగా చేసుకున్నాం. పేద ముసలి వాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ ఇయ్యరు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. మొన్న ఎన్నికల్లో 6 గ్యారంటీలలో భాగంగా ముఖ్యమంత్రి 2000 కాదు మేము 4000 పెన్షన్ ఇస్తామన్నాడు. ఎవరికన్నా వచ్చినాయా? అది రాకపోతే పోయింది. జనవరి నెల పెన్షన్, ఆ 2000 పెన్షన్ కూడా ఇవ్వకుండా పెన్షన్దారులందరినీ మోసం చేసినారు. ఈ విధంగా అన్ని రకాల వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు భంగం చేయడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాల రద్దు, రైతు పథకాల రద్దు, విద్యార్థి పథకాల రద్దు, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆడపిల్లలకు, చదువుకునే వాళ్లకు స్కూటర్లు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినా ఎక్కడైనా స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం మొదలైనవి. కరెక్టేనా? ఈ విధంగా ఏ ఒక్క స్కీమ్ అమలు చేయలేదు. పాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తలేరు. తెలంగాణకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిశ్రమల రంగంలో, ఐటీ రంగంలో విశేషమైన కృషి చేసి బ్రహ్మాండమైన పెట్టుబడులు తెచ్చినాం. ఇలా కరెంటు కోతల వల్ల పెట్టుబడులన్నీ వాపసు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఒక 1000 కోట్ల చేసే పరిశ్రమ ఆల్రెడీ మద్రాసు తరలిపోయింది. ఇదే రకంగా జరిగితే చాలా కష్టమవుతుంది. అందుకోసం మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించాలన్నా ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతుంది. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి కుట్ర చేసి రైతు బంధు ఆపేశాడని మండిపడ్డారు. వడ్లు కొనట్లేదని, బోనస్ బోగస్ అయ్యిందని దుయ్యబట్టారు. అసమర్థులు, తెలివి తక్కువ వాళ్లు అధికారంలో ఉంటే ఇట్లనే ఉంటుందని స్పష్టం చేశారు. 5 నెలల్లోనే అంతా ఆగమైందన్నారు. కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. మేము తులం బంగారం కల్పిస్తామన్నారు. ఎక్కడన్నా వచ్చిందా తులం బంగారం? రాలే కదా. రైతు బంధు అందరికి పడ్డదా? నిజమా? మొన్న 9 తారీఖు లోపల వేస్తానని ముఖ్యమంత్రి వచ్చిందా? ఇంకా కూడా రాలే. ఇక రాదు. ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు? ఇక రైతు బంధు రాదు, అయిపోయింది, దాని కథ ఒడిచిపోయింది. మళ్ళీ రేపు కూడా ఏమంటాడు? 5 ఎకరాలు ఉన్నోనికే వేస్తా అని మాట్లాడతాడు. 6 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? 7 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? ఈ రకంగా రైతు బంధు ముంచిండ్రు. కరెంటు కోతలున్నాయా? పొలాలు ఎండినాయా? కామారెడ్డిలో బాగా ఎండినాయట, నిజమేనా?
మరి ఏమైంది కరెంటుకో నేను అడుగుతా ఉన్నా దయచేసి. కేసీఆర్ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు రెప్పపాటు కూడా పోకుండా కరెంట్ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఏం మాయరోగం వచ్చింది కరెంటుకు? ఎక్కడికి పోయింది మన కరెంటు? ఇంకా దాని మీద ఉల్టా పల్టా మాట్లాడే తప్ప ఏమైంది కరెంటుకి? ఎక్కడికి పోయింది? మంచినీళ్ళు సరిగా వస్తున్నాయా? మిషన్ భగీరథ వస్తలేవా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కామారెడ్డి లాంటి పట్టణాలలో ₹1 పేదవాళ్ళకు కూడా నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో అయితే ఫ్రీ కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా నీళ్లు సరఫరా చేసినాం. ఎక్కడికి పోయినాయి మన మంచినీళ్ళు? ఏం రోగం వచ్చింది దానికి? దయచేసి మీరు అందరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి, వడ్లు కొంటున్నారా? కొంటలేరా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? బోగసే అయిపోయింది. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ₹1,00,000 మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా, మీరు ఉరుకుని బ్యాంకులకు పోయి 2 లక్షలు అప్పు తెచ్చుకోమన్నాడు. వచ్చిందా 2 లక్షల రుణమాఫీ? రాలేదా? కాలేదా అన్న 2 లక్షల రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ కాలేదా? కాలే. ఇప్పుడు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి? ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు. యాదగిరి కాడ ఒట్టు, బాసర కాడ ఒట్టు, ఏ ఊరికి పోతే ఆ ఊరి కాడ ఒట్టు. చేసే సిపాయి ఎవడన్నా ఒట్లు పెట్టుకుంటాడా? అంటే ఒట్లు పెట్టుకున్నాడు, కేసీఆర్ను తిట్టుడు 2 తప్ప ఇంకో ముచ్చట లేదు. అయితేనేమో దేవుళ్ళ మీద ఒట్లు, లేకపోతే కేసీఆర్ మీద తిట్లు. ఇంతే కదా 5 నెలల బట్టి ఇదే దుకాణం. నా పక్కకు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు. అమ్మ మీ అందరికీ మనిషికి 2,500 ఇస్తాను నెలకు. వచ్చినాయా? కామారెడ్డిలో వచ్చినాయట కదా, హైదరాబాద్లో చెప్తున్నామా? రాలేదా? 2,500 రాలే. ఇట్లా ఏ మాట కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. అది నిలబెట్టుకోకపోయారు. పాత రైతు బంధాన్ని ఇచ్చిండ్రా, అది కూడా ఇయ్యలే. పంటలు కోసే టైం వచ్చినా కూడా లేదు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసమర్థులు, తెలివి తక్కువ వాళ్ళు, పని చేతగాని వాళ్ళు రాజ్యంలో ఉంటే ఇదే జరుగుతుంది. ఇవాళ అదే జరుగుతున్నది. మనం ఇచ్చిన కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి, రైతు బంధు పోయింది, రైతు బీమా కూడా ఉంటుందో పోతుందో తెలియదు. ఎవ్వలకు ఏం చేయలే. యువ వికాసం అని నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి అన్నారు. వచ్చిందా? యువ వికాసం అని చెప్పి 5 లక్షల రూపాయలు బ్యాంక్ కార్డు ఇస్తాం ప్రతి విద్యార్థికి అన్నారు. ఎక్కడైనా ఇచ్చిండ్రు? ఎవరికన్నా ఏ విద్యార్థికి రాలే. ఇది ఇయ్యపోయినరు. కానీ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసినటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని కూడా ఇస్తలేరు. ₹1 కూడా ఇస్తలేరు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టినాం 1,100. వాటిని జూనియర్ కాలేజీలు చేసినాం. అక్కడ పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు. 125 స్కూళ్ళల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్ల పాలవుతూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది? 5 నెలలనే ఇంత ఆగమాగం ఉంటుందా? కేసీఆర్ పోగానే కట్క బంద్ చేసినట్టే కరెంటు బంద్ అవుతుందా? నల్లాలు బంద్ అవుతాయా? రైతు బంధు బంద్ అవుతుందా? మరి డబ్బులు ఎక్కడికి పోతా ఉన్నాయి? ఏం జరుగుతూ ఉంది? దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ₹400 దాటుతాయని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీజేపీకి దేశంలో 200 సీట్లు దాటవని స్పష్టం చేశారు. దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ కు 12 ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణకు రక్షణగా ఉంటామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన గాలి అనిల్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాబోయేది కేంద్రంలో ఒక మాట చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు గ్యాస్ చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? అబ్ కీ బార్ 400 పార్. నేను కూడా ఏమో అనుకున్నా, 400 పార్ అవుతుంది. ఏం పార్ అవుతుంది? పెట్రోల్ ధర, డీజిల్ ధర గ్యారంటీ 400 పార్ అవుతుంది. పెరిగానా? మరి మళ్ళా నరేంద్ర మోడీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధర
గ్యారంటీగా 400 పార్ అవుతుంది, అందులో అనుమానమే అవసరం లేదు. కాబట్టి యువత, విద్యార్థులు, ఈ పట్టణ మేధావులు, ఈ ప్రాంత మేధావులతోని నేను ప్రత్యేకించి ప్రార్థిస్తా ఉన్నా. రాష్ట్రం మనది, దేశం మనది, ఒక పిచ్చిలో కొట్టుకపోవడం కాదు. దయచేసి ఆలోచించి మీ ఓటును వినియోగించండి. ఇవాళ కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే, ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది. బీజేపీకి 200 సీట్లు కూడా దాటలేవు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీజేపీ 3వ స్థానంలో ఉంది జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, ఒక 12-13 పార్లమెంట్ మెంబర్లు మనం గెలిస్తే కాంగ్రెస్ మెడలు వంచగలుగుతాం, హామీలన్నీ అమలు చేయించగలుగుతాం. అదేవిధంగా మన నదులను కాపాడగలుగుతాం, తెలంగాణ హక్కులు కాపాడగలుగుతాం. దయచేసి విజ్ఞతతో ఆలోచించి మీరు బీఆర్ఎస్ పార్టీకి, గాలి అనిల్ కుమార్ గారు యువకుడు, ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు, మంచి వినయం విధేయత ఉన్నవాడు. మీరు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా మీ సేవలో ఉంటాడు. కాబట్టి దయచేసి అనిల్ కుమార్ గారిని గెలిపించాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. మెదక్ జిల్లాను తీసేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మెదక్ జిల్లాను కాపాడుకోవటానికి నడుం బిగించాలన్నారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టారు. ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఈ సర్కార్ వెనక్కు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మెదక్లో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. దయచేసి ఈ చైతన్యవంతమైన మెదక్ నియోజకవర్గంలో మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 నెలల క్రితం తెలంగాణ ఎట్లా ఉండే, ఈ 5 నెలల్లోనే ఎంత ఆగమాగం అవుతా ఉంది మీరందరూ గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని అరచేతిలో వైకుంఠం చూపించి యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని దగా చేసింది, మోసం చేసింది. మీ అందరికీ కూడా తెలుసా విషయం. అనేక మాటలు చెప్పినారు, వాళ్ళ నోటికి మొక్కాలే, ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసినారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏది నెరవేరలే, ఒకటి కూడా సరిగ్గా అమలు కాలే. ఒకటే ఒక ఉచిత బస్సు అనేది పెట్టినారు, దాంతో మహిళలు కొట్టుకొని సస్తా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు చెయ్యలే. నేను ఒక మాట మీ అందరిని అడుగుతాను, రైతు బంధు అందరికీ వచ్చిందా? వినబడతలేదు, రాలేదా? నిన్న మొన్న వేస్తామని మాట్లాడిండు, 9వ తారీఖు అన్నారు. మళ్ళా ఎలక్షన్ నిబంధనను పెట్టి మళ్ళా దాన్ని కూడా ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయా? రాలేదులే. మెదకోళ్ళకు వచ్చినాయట కదా. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా మొన్న గెలిచిండు, రాలేదా? మీకు 15,000 కాడికి వచ్చినాయట కదా. అంటే మోసం అయిందా? దగా అయిందా? పాతవి కూడా కనీసం వాళ్ళు అమలు చేసే పరిస్థితులలో లేరు. రైతు బంధు కూడా ఇయ్యలే. నేనాడు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని 30,000 కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ చేసినాం. ముఖ్యమంత్రి చెప్పినాడు, మీరు పరిగెత్తండి, మీరు 2 లక్షల రుణం తీసుకోండి. 2 లక్షల రుణం తీసుకుంటే మీకు డిసెంబర్ 9వ తారీఖు నాడే మాఫీ చేస్తా అని చెప్పినాడు. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ జరిగిందా? జరగలే. మహిళలకు డబ్బులు రాలే, రైతు బంధు రాలే, ఏది కూడా రాలే. ఇట్లా అనేక హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలు, ఎలక్షన్ గెలవంగానే దానికి చట్టబద్ధం చేస్తాం, మీ అందరికి ఇస్తామని చెప్పినారు. అవి చేయలేదు. అవి చేయకపోగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడున్న స్కీములు కూడా సరి అయిన పద్ధతిలో కనీసం వాటిని కూడా చేయడం లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మెదక్లో నేను మీ అందరికి మనవి చేసేది, ముఖ్యమంత్రి జిల్లాలు తీసేస్తా అని చెప్తా ఉన్నాడు. దానిలో మెదక్ జిల్లా కూడా తీసేస్తా అంటున్నాడు. మెదక్ జిల్లా ఉండన్నా పోవన్నా?
ఉన్నానా? మెదక్ జిల్లా ఉండానంటే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాలి. యుద్ధం చేద్దామా మెదక్ కోసం? ఆనాడు నేను చాలా ప్రేమతోని, నేను కూడా ఈ పాత జిల్లాలో పుట్టినవాడిని కాబట్టి, మెదక్లో ఎప్పటి నుంచో కోరిక ఉంది కాబట్టి మెదక్ జిల్లా కావాలని జిల్లా చేసుకున్నాం. ఇక్కడ మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం, బ్రహ్మాండంగా రామాయంపేట డివిజన్ చేసుకున్నాం, మీరు కోరిన కోరికలన్నీ చేసినాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.